హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజైతే మరొక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇంక ఈరోజైతే ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేయాలి అనుకుంటున్నాము. చాలా తక్కువ టైం ఉందన్నమాట. అందుకనేసి తొందరగా అందరం కలిసి చేసుకుంటే స్పీడ్గా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా అందరం కూడా వర్క్ని అయితే షేర్ చేసుకున్నాం, ఇంట్లో నలుగురం కూడా. దీనివల్ల మనకి క్లీనింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. క్లీనింగ్ అంటే భయం అనేది లేకుండా ఉంటుంది. కొంతమందికి మెయిడ్స్ ఉండొచ్చు, వాళ్ళైతే చేస్తారు. కానీ కొంతమందికి అలా చేయించుకోవడం వాళ్ళు చేసినా నచ్చకపోవచ్చు అనమాట. ఇంకా మాకు మెయిడ్ పెట్టుకోలేదు, మాకైతే అంత అవసరం లేదు. అందుకనేసి మేమే చేసుకుంటాం కాబట్టి ఒక్కొక్కరం ఒక్కొక్క పనిని అయితే షేర్ చేసుకున్నాం. ఇంకా విండోస్ వచ్చేసరికి కింద వరకు నేను క్లీన్ చేస్తా, కానీ ఈ పైకి ఎక్కి ఆ బ్రష్తో క్లీన్ చేయడం అంటే అది కాకుండా మనకి కారిడార్లో కొంచెం భయం అనిపిస్తుంది అనమాట నాకైతే. అందుకనేసి ఏంటంటే ఇంకా మా హస్బెండ్ అయితే ఈ విండోస్ క్లీనింగ్ అనేది పెట్టుకున్నారు. ఇది వచ్చేసరికి మా పిల్లలైతే ఇంకా ఇదైతే క్రాఫ్ట్ లాగా చేశారనమాట. ఇంకా వెల్కమ్ అని చెప్పి రాసింది కదా, ఇంకా ఇంట్లో ఎందుకులే అని చెప్పేసి ఇంక ఇలాగా మనం హౌస్లోకి ఎంటర్ అవుతాం కదా, దానికి ముందుగా ఇలాగ ఒక చిన్న సీల్ ఉంది. ఇంకొంచెం ఎత్తులో ఉంటే బాగుండేది, కాకపోతే ఇంకా అక్కడే సీల్ అనేది ఫిక్స్ అయిపోయిందనమాట. ఇంకా మరలా హోల్ వేసి సీలలు ఎందుకులే అని చెప్పేసి దాన్నే అలా హ్యాంగ్ అయితే చేసాము. ఇంకా మెయిన్గా రీజన్ ఏంటంటే ఈ విండోస్ క్లోజ్ చేసి ఉంటాం కదా, బయట పెట్టిన మనీ ప్లాంట్ అనేది సరిగా గ్రో అవ్వట్లేదు. అందుకనేసి పక్కకు జరుపుదాము అనేసి ఇంకెలాగూ జరిపేటప్పుడు క్లీన్ చేయాలి చూసినప్పుడు మనకి అనిపించింది అనమాట, ఎక్కువ డస్ట్ పట్టింది అని. ఇంకా అందుకనేసి దాన్ని కూడా క్లీన్ చేసేసాము. ఇంక ఇక్కడ మనం క్లీనింగ్ పెట్టుకుంటేనే సరిపోదు కదా, టైంకి భోజనం కూడా రావాలి కదా, చేసుకోవాలి. అందుకనేసి ఇంకా ఒక అమ్మాయి వచ్చేసరికి వెజిటబుల్స్ అవి కట్ చేస్తూ ఉంది కర్రీస్ కోసం అని చెప్పి, నేనేంటంటే డస్టింగ్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకొక అమ్మాయి కూడా సింపుల్గా ఉన్న డస్టింగ్ పని, అంటే మనకి సింపుల్గా అయిపోయే పనులు ఉంటాయి కదా, అవైతే ఈ అమ్మాయి అయితే చేస్తుంది, చిన్న అమ్మాయి. ఇక్కడ వచ్చేసరికి జస్ట్ మనకి గ్రిల్స్ దగ్గర కూడా చూసారు కదా, డస్ట్ అనేది పట్టుందనమాట. ఇంకా జస్ట్ అలాగా వెట్ క్లాత్తోనే అలా తుడిచేస్తే పోయింది. దీనికోసం పెద్ద టైం పట్టదు ఇలాంటి చిన్న పనులు. ఇలాగ పనులు అనేవి మనం షేర్ చేసుకుంటేనే తొందరగా అయిపోతాయి. ఇంకోటి ఏంటంటే పిల్లలు కూడా నేర్చుకున్నట్టు ఉంటుంది, వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా, ఇల్లుని ఇలా పెట్టుకుంటే బాగుంటుంది, ఈ పనులు కూడా చేసుకోవాలి అనేసి అలాగా చేస్తూ ఉంటారు. నాకైతే హెల్ప్ అనేది ఇంట్లో అందరూ కొంచెం చేస్తూ ఉంటారనమాట. ఇంకా స్కూలుకి వెళ్తే కుదరదు, కాకపోతే ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి పనులు అయితే అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. కొన్ని చెప్తే చేస్తారు, కొన్ని చెప్పినా చేయరనమాట. ఇంకా కొద్దిగా డస్టింగ్ కూడా ఉంది ఇక్కడ. ఇప్పుడు బయట కొద్దిగా చేంజ్ అయితే చేసాము. అదేంటంటే బయట కూలర్ ఉంది కదా ఇంట్లో, ఇలాగా ఈ కార్నర్లో ఇంతకుముందు కూలర్ పెట్టి దాని మీద క్లాత్ వేసి ఇలా ఫ్లవర్స్ అయితే పెట్టున్నాను, వాడలేదు కాబట్టి. ఇంక ఇప్పుడు సమ్మర్లో బయట ఫ్యాన్ వేసుకున్నా, అంటే టేబుల్ ఫ్యాన్ పెట్టుకున్నా సరే దోమలు అనేవి పోవట్లేదు అనమాట. అదే కూలర్ పెట్టుకున్నాం అనుకోండి, అంటే వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు, బయట చల్లగానే ఉంటుంది కాబట్టి. జస్ట్ ఫ్యాన్ కొంచెం పెద్దదిగా స్పీడ్గా తిరుగుతుంది కాబట్టి ఇంకా ఈ కూలర్ని బయటకైతే అంటే బాల్కనీలోకి అయితే షిఫ్ట్ చేసేసాము. ఇంక ఇక్కడ డైనింగ్ టేబుల్ కూడా నీట్గా మొత్తం అయితే సర్దేసి సింపుల్గా అయితే అరేంజ్ చేసుకున్నాను. ఎక్కువ టైం టేకన్ అయితే తీసుకోవట్లేదు అనమాట, కొంచెం బిజీగా ఉండడం వల్ల. అందుకనేసి పనులు కూడా కొద్దిగా తగ్గించుకొని షేరింగ్ చేసుకుంటున్నాము. ఇంక ఇక్కడ వచ్చేసరికి డ్రై ఫ్రూట్స్ అయితే అయిపోయాయి, ఇంకా తెచ్చున్నాం అనమాట. ఇంకా వాటన్నిటిని కూడా నేను ఫిల్ చేసుకొని కిచెన్లో వంట అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. ఈరోజు క్యారెట్ ఫ్రై, తర్వాత వంకాయ కర్రీ అయితే చేసేస్తా. ఒకసారి చేసామంటే 2 పూటలకు సరిపోతుంది. ఇంతకుముందు నైట్ టిఫిన్స్ కూడా చేసేదాన్ని. ఇంక ఇప్పుడు సమ్మర్లో అయితే పెద్దగా తినం కదా, ఇంకా రైసే పెట్టేసుకుంటున్నాను. ఇంక ఇవి పోసేసి వీటితో లడ్డు అయితే ప్రిపేర్ చేయాలి. ఇంకా ఇప్పుడు టైం లేదు కదా, అన్నీ నీట్గా సర్దేసుకున్న తర్వాత ఆ తర్వాత అయితే చేసేసుకుంటాను. ఒకవేళ మనకి ఇంట్లో అంటే ఎవరైనా అంటే వాళ్ళు బిజీ పరంగా ఇంట్లో వాళ్ళు మనకి హెల్ప్ చేయలేదు అనుకోండి, ఒక్కరోజు ఈ పనులన్నీ కూడా పెట్టుకోవడం కన్నా రోజుకు ఒక పార్ట్గా డివైడ్ చేసుకొని క్లీన్ చేసుకుంటే బెస్ట్ అనమాట. ఎందుకంటే ఇంకా ఒకే రోజు క్లీనింగ్ అయిపోవాలి అని చెప్పి మనమే అన్నిటిని కూడా
చేసేసుకున్నాం అనుకోండి ఒక్కొక్కసారి హెల్త్ కూడా అప్సెట్ అయిపోతుంది. తర్వాత ఈ పనిని చూసి ఇంకొకసారి అసలు క్లీన్ చేయకూడదు అన్న థాట్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇంకా అందుకనేసి సింపుల్గా మనకి వీలైనంత టైం చూసుకొని మన హెల్త్ని బట్టి మన టైంని బట్టి మనమైతే చేసుకుంటూ ఉండాలి. ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా పెట్టేసుకున్నాను. ఒక లైన్లో పెట్టుకోవడానికి ర్యాక్స్ అయితే కిచెన్లో తక్కువ ఉన్నాయి. ఇంకా అందుకనేసి ఇలాగ కౌంటర్ టాప్ మీదే ఇలా రెడీ చేసుకున్నాను అనమాట నేను. ఇవి షెల్ఫ్లు కూడా ఏం కాదు, జస్ట్ గ్లాస్ ఉంటే ఒక ప్లాస్టిక్ బాటిల్స్లో ఇసుక లాంటిది పోసి అలా స్టెప్స్ లాగా పెట్టేసుకొని ఇంకా వాటిల్లో వాటి సైజుకు తగ్గిన బాటిల్స్ అయితే ఉన్నాయి. ఇంకా అవైతే పెట్టేసుకున్నాను. అంటే ప్రతిసారి కూడా కబోర్డ్స్ ఓపెన్ చేసి ఈ చిన్న చిన్న ఐటమ్స్ తీసుకోవాలంటే ఇబ్బందిగా అనిపిస్తుందని ఇలా పెట్టేసుకున్నాను. ఈ కౌంటర్ టాప్ చిన్నదే కాబట్టి ఇంకా ఇలాగా అడ్జస్ట్ అవ్వాల్సిందే. ఇంక ఇక్కడ వచ్చేసరికి గ్యాస్ పక్కన ఇంతకుముందు మనీ ప్లాంట్ అయితే ఉండేది, దాన్ని అయితే తీసేసి ఈ విధంగా కొంచెం అప్పుడప్పుడు ఇలాంటి చేంజెస్ చేసుకుంటూ ఉంటాను. ఎప్పుడు ఒకే రకంగా బోర్ కొట్టకుండా ఉంటుంది అనేసి. ఇంకా రైస్ అయితే పెట్టేశాను. కర్రీస్ అన్నీ అయిపోయిన తర్వాతే ఈ కౌంటర్ టాప్ కిచెన్ సింక్లో గిన్నెలు అన్నీ కూడా క్లీన్ చేసేసి ఫైనల్గా రైస్ పెట్టేసామనుకోండి చక్కగా వేడిగా తినేసేయచ్చు కదా అనేసి. ఇంకా బాల్కనీలో పని అయితే ఉంది. ఇంకా ఈరోజు అనుకోకుండా ఒక 10-15 తేనెటీగలు అయితే వచ్చాయన్నమాట చిన్నవి. ఇంకా ఇక్కడ ఈ తులసమ్మ చెట్టు ఉంది కదా, అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాయి. సరేలే ఇంకా పండ కింద ఏమన్నా పుట్టు లాంటిది పెట్టున్నాయని చెప్పి ఇంకా తీసి చూసాం. అలా అయితే ఏం లేదు. ఇంక ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నాయన్నమాట పెట్టడానికి స్టార్టింగ్. ఇంకా సరేలే అదంతా తీసేసి మనకి మస్కిటో మ్యాట్ ఉంటుంది కదా, బ్యాట్, ఇంకా దాంతో వాటితో అలా కొట్టేస్తూ ఉంటే అవైతే వెళ్ళిపోయాయి. ఇంకా అంతా ఎలాగో ఇదంతా తీసేసాం కదా, క్లీన్ చేసేద్దాంలే, చాలా రోజులైంది. అంటే రోజు చిమ్మేస్తాను కానీ క్లీన్ చేయం కదా, అంటే వాటర్ పోసి అలాగా, పైగా నీళ్ళు అనేవి కొంచెం చిన్నగా పోతాయి. ఇంకా అందుకనేసి 2-3 రోజులకు ఒక్కసారి అలా ఏం క్లీన్ చేయము. 10 డేస్కి ఒక్కసారి అలాగ వాటర్ పోసి ఒకసారి క్లీన్ చేసేస్తూ ఉంటాం. ఇంకా ఈరోజు ఆ పని కూడా అయిపోయింది. ఇంకా ఫైనల్గా ఇల్లు మొత్తం కూడా ఇలాగా సర్దేసుకున్నాము. డస్టింగ్ అయిపోయింది. తర్వాత హాల్లో ఈ దివాన్ మీద ఈ కాట్ మీదవి ఈ బెడ్షీట్స్ అయితే చేంజ్ చేసేసాము. ఇంకా మధ్యాహ్నం పూట ఏంటంటే డోర్స్ అవి క్లోజ్ చేసేస్తాం. ఎందుకంటే కర్టన్స్ అన్నీ కూడా ఎండ ఎక్కువ పడుతుంది కదా ఈ కాలంలో, అలా పడకుండా ఉండడానికి. కానీ ఈరోజు కొంచెం కొద్దిసేపు ఎండ కొద్దిసేపు నీడ అలా వస్తూ ఉంది, అందుకని పెద్ద ఏం క్లోజ్ చేయలేదు. ఇంకా మన లోపల కూర్చున్నా సరే గ్రీనరీగా కనిపిస్తుంది అని చెప్పి అలా కర్టన్ అయితే అలా సైడ్కి అయితే లాగేశాను. ఇంకా కూలర్ ఇక్కడ పెట్టేసుకున్నాం అనమాట. నైట్ ఉదయాన్నే కూలర్ వేసుకొని కూర్చుంటే చాలా చల్లగా ఉంటుంది. కూలర్ అంటే వాటర్ ఏం పోయేమో, జస్ట్ ఫ్యానే. ఇంకా ఇక్కడ కూర్చొని రాసుకోవడానికి కూడా పైన ఒక లైట్ కూడా బిగించేసుకున్నాం. అయితే అది చిన్న లైట్ ఉన్నింది, ఇంకా దాన్ని తీసేసి మనకి ఎక్కువ లైటింగ్ వచ్చేదైతే బిగించుకున్నాం. ఎందుకంటే మనకి ఏదైనా రాసుకునేటప్పుడు చదువుకునేటప్పుడు లైటింగ్ అనేది ఎక్కువ ఉండాలి కదా, అందుకనేసి. ఇంకా కూలర్ బయట పెట్టినప్పటి నుంచి కూడా ఒక 9-10 వరకు కూడా అలాగా బయటే బాల్కనీలోనే ఉంటాము. అయితే దోమల వల్ల బాల్కనీ డోర్ అయితే క్లోజ్ చేయాలి. తీస్తే ఇంట్లో కూడా చల్లగాలి వస్తుంది. ఇంకా మస్కిటోది ఉంటుంది కదా మనకి డోరు, మస్కిటో సైడింగ్ డోరు, ఇంకా దాన్ని అయితే తెచ్చుకోవాలి అనుకుంటున్నాం. అది ఎప్పుడు కుదురుతుందో చూడాలి. ఫైనల్గా ఇలాగ ఇల్లు మొత్తం కూడా క్లీన్ అయిపోయింది. ఇంకా బట్టలు అయితే కొన్ని ఉన్నాయి ఐరన్ చేసేవి, అవి కూడా తీసి పెట్టేశాను అనమాట. ఇంకా నైట్ అయినా ఐరన్ చేసుకుందాము అనేసి. ఇంకా ఈ పని అంతా నాకు కంప్లీట్ అయ్యింది. ఇంకా పిల్లలు అయితే వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అదండి ఇవాళ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, ఆర్గనైజింగ్ వ్లాగ్స్, క్లీనింగ్ వ్లాగ్స్ ఇలాంటివి షేర్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.